అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందూపూర్లో బాలకృష్ణ పర్యటన, ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. అభివృద్ధి కార్యక్రమాలపై నేతలతో సమీక్ష. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు, కొన్ని గంటలుగా ఎక్సైజ్ అధికారుల విచారణ. జనార్దన్ నుంచి వివరాలు రాబడుతున్న అధికారులు. మెడికల్ కాలేజీలకు జీవో ఇస్తే సరిపోతుందా? నిధులు లేకుండా కాలేజీలు ఎట్లా కడతారు? పీపీపీ విధానం జగన్ ఆపితే ఆగేది కాదన్న బుచ్చయ్య. పేర్ని నానిపై కేసు నమోదు, విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగం. కేసు నమోదు చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందన. సిఐ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్ని దుర్భాషలాడలేదన్న వైసీపీ నేత. కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్, ఆయన పాపాల్ని ఎదుటివారిపై నెడుతున్నారు. టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శలు. కల్తీ మద్యం అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్. ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు. హాజరవుతున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ చీఫ్, హైకమాండ్ పెద్దలతో రామచంద్రరావు భేటీ. జూబ్లీహిల్స్ బైపోల్ సహా పలు అంశాలపై చర్చ. ప్రతిపాడు ఎమ్మెల్యేకు హాస్టల్ విద్యార్థుల లేఖ. ఫుడ్ పాయిజన్తో నిన్న స్టూడెంట్స్ కి అస్వస్థత. కుక్, వార్డెన్ బెదిరిస్తున్నారని లేఖలో ఆవేదన. నిర్మల్ జిల్లాలో వైన్స్ లో చోరీల కేసు. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. బెల్ట్ షాప్ కోసం మద్యం చోరీ చేసిన నిందితులు. మంచిర్యాల శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ఉద్రిక్తత. హైవేపై కాంట్రాక్ట్ కార్మికుల రాస్తారోకో. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్. ప్రమాదకరంగా వాగు దాటుతున్న విద్యార్థులు. వరంగల్ జిల్లాలో విదేశీ ప్రతినిధుల పర్యటన. పత్తి సాగు పద్ధతుల క్షేత్రస్థాయి పరిశీలన. వివరాలు అడిగి తెలుసుకున్న విదేశీ బృందం. వర్ధన్నపేటలో ప్రైవేట్ స్కూల్ నిర్వాకం. క్లాస్ రూమ్లో విద్యార్థులకు పాస్టర్ మతబోధన. విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. అనకాపల్లి జిల్లాలో సముద్రంలో బోటు బోల్తా. ఓ మత్స్యకారుడు గల్లంతు. కొనసాగుతోన్న గాలింపు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 75,000, అవుట్ఫ్లో 66,000 క్యూసెక్కులు. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 4 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 84,000 క్యూసెక్కులు. తుంగభద్ర డ్యాంకి తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1625 అడుగులు. బీహార్ ఎన్నికల్లో తుది దశకు ఎన్డీఏ సీట్ల సర్దుబాటు. నడ్డా నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం. హాజరైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు. ఖాతా సస్పెన్షన్ ని తప్పుబట్టిన సమాజ్వాదీ పార్టీ.